హలో అందరికీ. ఇవాల్టి వీడియోలో ఒక వెడ్డింగ్ కేక్ అయితే చూపించబోతున్నాను. ఎగ్లెస్ స్ట్రాబెర్రీ అన్నమాట. అండ్ అలాగే 1 కేజీ బటర్ స్కాచ్. ఇది కూడా ఎగ్లెస్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే మనం ఎగ్లెస్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. టోటల్గా నేను 2 కేజీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని దాన్ని హాఫ్ పోర్షన్ ఇలా స్ప్లిట్ చేసుకున్నాను 2 బౌల్స్లోకి. ఎందుకంటే 1 కేజీ మనం స్ట్రాబెర్రీ తీసుకోవాలి, 1 కేజీ బటర్ స్కాచ్ తీసుకోవాలి. మీలో ఎవరికైనా ఎగ్లెస్ స్పాంజ్ రెసిపీ తెలియని వాళ్ళు ఉంటే కనుక పైన ఇక్కడ ఒక వీడియో ఇస్తున్నాను, చూసి తెలుసుకోండి. ఇది వరకు చాలా వీడియోస్లో నేను రెసిపీ చూపించడం జరిగింది, అందుకే రిపీటెడ్గా ఎందుకు అని చెప్పేసి ముందే ప్రిపేర్ చేసేసాను. సో దీన్ని ఎలాగ మనము ఫ్లేవరింగ్ అనేది యాడ్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే స్ట్రాబెర్రీ కాబట్టి స్ట్రాబెర్రీ ఎసెన్స్ ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఫుడ్ కలర్ కూడా మనకి పింక్ కలర్ అనేది నీడ్ అవుతుంది. ఇవి రెండు యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకో బౌల్లో అయితే బటర్ స్కాచ్ కాబట్టి దానికి బటర్ స్కాచ్ ఎసెన్స్ అండ్ లైట్ ఎల్లో కలర్ కానీ లైట్ ఆరెంజ్ కలర్ కానీ 2 డ్రాప్స్ యాడ్ చేసుకుంటే మిక్సింగ్ అనేది చేసేసుకుంటే మనకి ఈజీగా స్ట్రాబెర్రీ బ్యాటర్ అండ్ బటర్ స్కాచ్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో బ్యాటర్ వచ్చేసి కామన్ రెసిపీ అండి. వెనిలా స్పాంజ్కి ఏదైతే చేస్తామో అదే బ్యాటర్లో మనం ఎసెన్స్ అండ్ కలర్స్ యాడ్ చేసుకుంటే మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేటివి జనరేట్ అవుతాయి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న దాన్ని స్ట్రాబెర్రీ వచ్చేసి నేను 5 ఇంచ్ టిన్స్, 2 టిన్స్లో హాఫ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి వెడ్డింగ్ కేక్లో టాప్ టైర్ కోసం అనమాట. టాప్ టైర్ ఏదైతే చేస్తామో దానికోసం. అండ్ రిమైనింగ్ ఈ బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి సెపరేట్గా ఒక కేక్ అడిగారు. సో 2 ఫ్లేవర్స్లో కావాలి కాబట్టి వాళ్ళకి స్టెప్ కేక్ వెడ్డింగ్ కేక్ వచ్చేసి స్ట్రాబెర్రీలో 3 కేజీ క్వాంటిటీ అడిగారు అండ్ 1 కేజీ బటర్ స్కాచ్ అడిగారు. సో బటర్ స్కాచ్ అయితే ఇప్పుడు చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న బటర్ స్కాచ్ని నేను 1 కేజీ ఫుల్ క్వాంటిటీ కాబట్టి మనం 7 ఇంచ్ కేక్ టిన్స్లో పోసుకోవాలి. ఎగ్లెస్ అయితే ఎగ్ అయితే తెలుసు కదా, 8 ఇంచులు పోసుకుంటాం. సో బ్యాటర్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు అన్ని 3 కలిపి ఓవెన్లో 180 డిగ్రీస్కి ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్నాను 10 మినిట్స్ ముందర. ఇప్పుడు ఈ కేక్ టిన్స్ అన్నిటినీ కూడా మనం ప్లేస్ చేసేసుకొని ఒక 30 to 40 మినిట్స్ ఆ రేంజ్లో బేక్ అవుతుంది. నేను 35 మినిట్స్కి టైమర్ సెట్ చేసి పెట్టుకున్నాను. ఇది బేక్ అయ్యేలోగా మనం రిమైనింగ్ వర్క్స్ అనేటివి చేసుకుందాం. ఫస్ట్ నేను షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఇందులో 1 కప్ షుగర్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ అనేది మిక్స్ చేసుకొని ఒక ఫస్ట్ బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని తర్వాత దించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది పూర్తిగా కూల్ అయిన తర్వాత మనం యూజ్ చేస్తామన్నమాట. దీనికంటే ముందు నేను ఫస్ట్ బ్యాచ్ స్పాంజ్ 2 కేజీ బ్యాటర్ని 2 7 ఇంచ్ కేక్ టిన్స్లో బేక్ చేసుకున్నాను. సో అది కూడా కూల్ అవుతుంది. షుగర్ సిరప్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము ఫ్రాస్టింగ్ అనేది రెడీ చేసుకోవాలి. దీనికోసం విప్పింగ్ క్రీమ్ అనేది నేను పౌర్ చేసుకుంటున్నాను. పర్ కేజీకి 1.5 కప్ వరకు మనకి నీడ్ ఉంటుంది. స్టెప్ కేక్ అయితే 1 కప్ సరిపోతుంది. సో టోటల్ మనకి 4 కేజీస్ కాబట్టి ఒక 1 లీటర్ అయితే నేను పౌర్ చేసేసాను. ఇంకా కొంచెం ఎక్స్ట్రానే వేసుకొని నా దగ్గర స్టాండ్ మిక్సర్ ఉంది కాబట్టి దాంట్లో హై స్పీడ్ పెట్టి మనం బీట్ చేసుకుంటే కనుక ఒక 13 to 15 మినిట్స్లో మంచిగా బీట్ అయిపోయి విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. సో స్టాండ్ మిక్సర్ లేని వాళ్ళు లైక్ ఎలక్ట్రిక్ బీటర్తో కూడా మీరు జనరలీ బీట్ చేసుకుంటుంటారు కదా, సో హాఫ్ అట్లా చేసుకోండి. సో విప్పింగ్ క్రీమ్ అయితే ఎంతటితో రెడీ అయిపోయింది సాఫ్ట్గా. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఫస్ట్ మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చెప్పాను కదా, 7 ఇంచ్వి 2 ప్రిపేర్ చేశాను ఫస్ట్ బ్యాచ్లో అని చెప్పాను కదా, దాన్నంతా కూడా ఇప్పుడు కేక్ అసెంబ్లీ అనేది చేస్తాను. ఎందుకంటే లోపల ఓవెన్లో మనం టాప్ టైర్ అంటే 5 ఇంచ్ది పెట్టాం కాబట్టి అది వచ్చే లోపల ఇదన్నీ ప్రిపేర్ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుందని. సో ఈ 7 ఇంచ్ 2 స్పాంజెస్ వచ్చాయి కదా, ఒక్కొక్క స్పాంజ్ 3 పీసెస్ అనేవి అవుతాయి. సో టోటల్లీ 6 పీసెస్ అనేది వచ్చాయి అన్నమాట. ఇదంతా కూడా కేక్ అసెంబ్లీ. సో ఈ మధ్యలో కనుక ఎక్కడైనా డౌట్స్ రైజ్ అయితే కనుక ప్లీజ్ మర్చిపోకుండా కమెంట్స్ రైజ్ చేయండి. ఈలోగా టైమర్ బెల్ అయితే మోగింది, నేను చెక్ చేస్తున్నాను. స్పాంజ్ అయితే
బేక్ అయిందా లేదా అనేది చూస్తున్నాను అనమాట. టూత్ పిక్ పెడితే లైట్గా ఇంకా బేక్ అవ్వాల్సింది ఉంది. సో 5 to 10 మినిట్స్ ఇంకొంచెం సేపు ఉంచాలని చెప్పేసి నేను 10 మినిట్స్ అలా పెట్టేశాను క్లోజ్ చేసేసి. మీలో ఎవరికైనా సరే నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ కానీ, సబ్స్క్రైబ్ కానీ, కమెంట్ కానీ చేశారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళని మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. అండ్ ఇప్పుడైతే కేక్ అసెంబ్లీ అనేది ఇంకా ఫటాఫట్ 1 బై 1 చూపిస్తూ ఉంటాను చూడండి. సో వీడియోని ఎక్కడైనా స్కిప్ చేశారంటే మీకు మళ్ళా నెక్స్ట్ ఏం జరిగిందనేది అర్థం అవ్వదు. ముందుగా మనం స్పాంజ్ పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ అనేది గ్రాడ్యువల్లీ ఇట్లా వేసుకోవాలి మనము. షుగర్ సిరప్ అనేది ఎంత పోసుకోవాలి, చాలా మందికి చాలా డౌట్ వస్తుంది. ఏం లేదు, జస్ట్ తడిచే అంత, అది వెట్ అయ్యేంత వరకు పోస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను పోస్తున్నాను కదా, అట్లయితే సరిపోతుంది. కొంతమంది ఎక్కువ పోస్తుంటారు, అప్పుడు నీళ్లు జారిపోయి కిందకు వచ్చేస్తుంది, మీ కేక్ కూడా బ్రేక్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి మరీ మైల్డ్గా కాకుండా అట్లా మీడియం సైజులో కొంచెం డ్రాప్స్గా వదులుకుంటే సరిపోతుంది. తర్వాత మనము విప్పింగ్ క్రీమ్ అనేది వేసుకుంటాము. ఫ్రాస్టింగ్ అప్లై చేసేటప్పుడు కూడా చూసుకోండి, కాస్త ఫ్లాట్గా ఉండాలన్నమాట. తర్వాత మనము స్ట్రాబెరీ క్రష్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకుంటాము, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా. నెక్స్ట్ చాకో చిప్స్ యాడ్ చేసుకుంటాము. సో ఇదే ప్రాసెస్ మనకి రిమైనింగ్ లేయర్స్ అన్ని కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. సెపరేట్ 1 kg బటర్ స్కాచ్ కేక్ అసెంబ్లీలో మనము సేమ్ షుగర్ సిరప్ వేసిన తర్వాత విప్పింగ్ క్రీమ్ వేస్తాము. క్రష్ మాత్రం చేంజ్ అవుతుంది మనకి. బటర్ స్కాచ్ క్రష్ అనేది యాడ్ చేసుకుంటాం. ఆ తర్వాత బటర్ స్కాచ్ నట్స్ అనేటివి ఉంటాయి, దాన్ని స్మాష్ చేసుకొని మనం అక్కడక్కడ స్ప్రింకిల్ చేసుకుంటాం. ఇంకా సమ్ చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకుంటాము. సో సేమ్ ప్రాసెస్ సెకండ్ లేయర్లో కూడా అవుతుందన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా చేసుకున్నాక మనం క్రమ్ కోటింగ్ చేసుకొని, ఫస్ట్ 2 లేయర్స్ అనేటివి క్రమ్ కోటింగ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, సో ఆ రెండింటిని కూడా మనము ఇప్పుడు ఫైనల్ కోటింగ్ 1 by 1 అట్లా చేసేసుకుంటాను. సో నాన్ స్టాప్ ఆ రోజు అయితే కాస్త కూడా ఖాళీ లేదు. మధ్యాహ్నం లంచ్ చేయడానికి కూడా నాకు తీరిక లేదనమాట, అంత ఫుల్ బిజీ. ఒక 4 kg కేక్ ఆర్డర్ వస్తే ఇట్లానే ఉంటుంది. ఒకే రోజులో అన్నీ చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, మనకి ఫ్రీ టైం అనేది ఉండదు. సో ఆ రోజు అలా గడిచిపోయింది నాకు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా టాపిక్స్ అనేటివి చెప్పుకున్నాం, లైవ్ క్లాసెస్ చెప్పుకున్నాం. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి
మన ఛానల్ని చెక్ చేసి చూడండి. వెడ్డింగ్ కేక్కి అవుట్ సైడ్ క్రీమ్ కలర్ అనేది హాఫ్ వైట్ కలర్ కావాలని చెప్పారు. సో మనము ఇందులో లెమన్ ఎల్లో కానీ లేదా ఎల్లో కానీ జెల్ ఫుడ్ కలర్ అనేది లైట్గా యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఈ విధంగా హాఫ్ వైట్ కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫైనల్ కోటింగ్ అనేది 1 by 1 చేసుకుంటూ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అన్నమాట. ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య విప్పింగ్ క్రీమ్స్‌లో జనరల్‌గా ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత అది కొంచెం గట్టిగా అంటే బబుల్స్ ఏర్పడడము, కొంచెం ఫినిషింగ్ అనేది అన్‌ఈవెన్‌గా అనిపిస్తుంది. సో, అలా ఉన్నప్పుడు నేను ఏదైనా వాటర్‌ని ఇలాంటి ఒక స్ప్రే బాటిల్‌లో వేసుకొని ఓవరాల్ ద కేక్ వచ్చేసి వాటర్ లైట్‌గా స్ప్రింకిల్ చేసుకోవాలి. అలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మనము స్క్రాపర్ పెట్టుకొని స్క్రాప్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది స్మూత్‌గా ఉంటుంది. ముందు కంటే కాస్త బెటర్‌గా ఉంటుంది. ఈ ట్రిక్ మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. సో ఈ ఫాండెంట్ టాపర్స్ అన్నిటినీ కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టాకింగ్ చేసుకోవాలి. అంటే ఒక దాని మీద ఒకటి పెట్టాలి. సో బాటమ్ టైర్ని కింద పెట్టేసి టాప్ టైర్ని ఈ విధంగా
మీరు మెల్లిమెల్లిగా రొటేట్ చేసుకొని ఫస్ట్ కేక్ బోర్డ్ నుంచి కేక్ని లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసుకున్న తర్వాత ప్యాలెట్ నైఫ్ని పెట్టుకొని రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. వెయిట్ బ్యాలెన్స్ అయితే అట్లే పెట్టేయచ్చు. ఒకవేళ బ్యాలెన్స్ అవ్వకపోతే టాప్ సైడ్ నుంచి ఇలా డోవెల్తో అయినా లేదా 2 ప్యాలెట్ నైఫ్ని పెట్టుకొని అయినా సరే మెల్లిగా తీసి ఇలాగా బాటమ్ టైర్ మీద పెట్టేసేయండి. పెట్టిన తర్వాత డోవెల్ని బోత్ లేయర్స్ వచ్చేసి ఫిక్స్ అయ్యే విధంగా ఇన్సర్ట్ చేసేయండి. ఇన్సర్ట్ చేసేసి ఆ హోల్ దగ్గర మనము క్రీమ్ కాస్త అప్లై చేసి కవర్ చేసేస్తాము. సో ఇంతటితో టైరింగ్ అనేది ఫినిష్ అయిపోతుంది. వన్స్ టైరింగ్ అయిన తర్వాత ఓవరాల్గా సీట్ అయిందా లేదా అనేది ఒకసారి బాటమ్ ఒకసారి షేక్ చేసుకుని మనము ఇలా చెక్ చేసుకోవాలి. షేక్ చేసుకున్న తర్వాత తీసి మనము టర్న్ టేబుల్ మీద కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. పెట్టిన తర్వాత డిజైనింగ్ అనేది పార్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ కపుల్ ఫోటో వచ్చేసి పినింట్రెస్ట్లో డౌన్లోడ్ చేశాను. సో ఫోటో కలర్ ప్రింట్ తీసుకొని ఇలా మనం కట్ చేసుకొని పెట్టాను అనమాట. నేనున్న ఏరియాలో ఎడిబుల్ షీట్స్ అయితే దొరకవు కాబట్టి నేను ఇలా నాన్ ఎడిబుల్ టాపర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను కేక్స్కి. సో ఇలాంటి టాపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ప్రింట్ చేసుకోవాలి అని ఒక వీడియో అయితే తీసున్నాను. సో ఆ వీడియో చూడని వాళ్ళు ఇక్కడ పైన లింక్ ఇస్తున్నాను, చూసి తెలుసుకోండి. అండ్ మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫాండెంట్ ఫ్రాక్ లాగా ఒకటి, దాన్ని వచ్చేసి మనం ఈ విధంగా ఎక్కడి నుంచి ఫ్రాక్ అయితే స్టార్ట్ అవుతుందో సో సగం ఫ్రాక్ అయితే మనకి ప్లెయిన్ వస్తుంది, రిమైనింగ్ సగం వచ్చేసి ఇలాంటి ఫ్లవర్స్ వస్తాయి కాబట్టి దానికి బేస్ చేసుకొని మీరు పెట్టేసుకోవాలి. ప్లేస్ అయితే కవర్ చేయాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా 30 పీసెస్ చేసి పెట్టుకోండి. సో ఈ విధంగా ఫ్రాక్ అయితే ఇటు సైడ్ ఏ విధంగా వచ్చి డౌన్ ఫాల్ అయ్యిందో రైట్ సైడ్ కూడా అదే విధంగా అదే షేప్లో డౌన్ ఫాల్ అయ్యే విధంగా మీరు పెట్టేసుకోండి. తెలియకపోతే ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకొని అవుటర్ లైన్ ఇచ్చేసి కూడా మీరు మధ్యలో ఫిల్ చేసుకోవచ్చు. తర్వాత రిమైనింగ్ క్యూట్ హార్ట్వి ఇంకా ఫ్లవర్స్ థింగ్స్ అన్ని కూడా మనము పెట్టేసుకుంటాం, టాపర్స్ పెట్టేసుకుంటాము. చూసారు కదండి, సింపుల్ స్టెప్స్తో ఈజీగా ఎంత బ్యూటిఫుల్ అయిన ఒక ఎంగేజ్మెంట్ కేక్ అనేది ప్రిపేర్ చేసేసాం మనము. సో ఇలాంటి డిజైన్స్ మీకు ఎప్పుడైనా ఆర్డర్ వచ్చినప్పుడు అస్సలు భయపడకండి, చాలా ఈజీ. ఈ వీడియో చూసుకొని ఒకసారి మీరు చేసేయచ్చు. ఇందులో ఏమైనా డౌట్స్ వస్తే కనుక అస్సలు మొహమాట పడకుండా కింద కామెంట్ చేయండి. ఎలాంటిదైనా సరే నేను రిప్లై ఇస్తాను వెంటనే మీకు. అండ్ అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ ఇస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.